అసలు బైబిలే సమాజానికి లేకపోతే మీరు సొసైటీని ఎలా చూడగలరు? వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, గొడ్డు సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబిల్ ప్రభావం ఎంతో కొంత సొసైటీ మీద పడింది కనుక విద్య వచ్చింది. బైబిల్ ప్రభావం ఎంతో కొంత పడింది కనుక వైద్యం వచ్చింది. బైబిల్ ప్రభావం ఎంతో కొంత పడింది కనుక స్త్రీ పురుషులకి సమాన హక్కులు వచ్చాయి. రాజ్యాంగ మొదట పీఠిక ప్రియాంబుల్లో ఫస్ట్ పేజ్లోనే మనిషిని మనిషిగా ఎలా గౌరవించాలంటే డబ్బున్నవాడో, నల్లోడో, తెల్లోడో, గొప్పోడో, ప్రాంతాన్నో బట్టి కాదు, వాడిని దేన్ని బట్టి గౌరవించాలంటే ఆడి మనిషి కనుక మనిషిని మనిషిగా గౌరవించాలి. దానికి అడుగేసి బైబిల్ ముందు చెప్పింది ఆడి మనిషే కాదు, సాక్షాత్తు గాడ్స్ ఇమేజ్, దేవుని స్వరూపం, అందుకు ఆనర్ చేయ. ఇది మన రాజ్యాంగ ప్రియాంబుల్లోనే ఉంది. బైబిల్ ప్రభావం లేకపోతే అక్కడ వరకు ఎందుకు ఇంత పెద్ద పదాలు మనకు వద్దు, కానీ బైబిల్ ప్రభావం లేకపోతే, బైబిలే సమాజంలో లేకపోతే అసలు నువ్వు ఈ రోజుకి ఏమై ఉండేవాడు ఒకసారి ఊహించుకో. ఇక్కడ ఉంటావా? నేను తిరిగిపోతున్నావు, తాగుపోతున్నావు, రౌడీ ఏదైనా అయిపోతుంది. నేను చెప్తాను మళ్ళీ నెంబర్ రౌడీ సీట్లో పేరు వచ్చేది, నాకు ఏదో పేరు వచ్చేది గొడవ లేదు. ఏదో నడుతున్నా బైబిల్ లేకపోతే మనం ఏమైపోతుంది చెప్పండి? ఏదో ఒకటి అయిపోదు. అసలు బైబిల్ ప్రభావం ఈ రోజు నీకు నాకు లేకపోతే ఒక్కసారి మన లైఫ్ ఊహించుకోండి, ఏమైపోదు ఈ రోజుకి, ఏమైపోదు. Download ShareChat.